అర్థమైందా? విటమిన్ B12కు వీళ్ళు చెప్పిందని తక్కువ కాదు, ముందు నుంచి తక్కువ అవుతుంది. ఎందుకంటే మీ దేహంలో మైక్రోబియల్ బ్యాలెన్స్ పోయింది. ఆ మైక్రోబ్స్ని మీరు పూరైతే విటమిన్ B12 అదంతకదే వస్తుంది. ఎలా చేయాలి? మీ ఆహార పదార్థాలని ఫర్మెంట్ చేయాలి. అందుకే మన దేశంలో మాత్రమే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనాది కాలం నుంచి ఉన్నాయి. అది ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు, ఊరగాయలు కావచ్చు, అంబలి కావచ్చు. అద్భుతమైన ఆహారం అంబలి. మీరు ఒక 10 రోజులు రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. మొత్తం ప్రపంచమంతా అంబలిలోనే జీవించింది వేల సంవత్సరాలు. సో యూ హ్యావ్ టు టేక్ యువర్ గ్రెయిన్, ఎస్పెషలీ ఈ పీచు పదార్థంతో నిండి ఉన్న ఈ 5 సిరిధాన్యాల్ని మీరు రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవాలి. ఎందుకు నానబెట్టాలి? ఈ బియ్యంలో గోధుమల్లో పీచు లేదు, అంతే. నానబెట్టాల్సిన పని లేదు. వేడి నీళ్ళలో వేస్తే 2 నిమిషాలకు ఉడికిపోతుంది. అందుకే మీరు ఉప్మాలు పుట్టుకని చేసుకొని ఆ అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, నూడిల్స్ 2 నిమిషాలు. అమితాబ్ బచ్చన్ వచ్చి చెప్పిందే మనకి. వాడు చెప్పాడని మనం కిచెన్లో తెచ్చుకొని ఇంకా అమ్మ వద్దు నాన్న వద్దు, చిన్నపిల్లలే వంట చేసుకొని తినండిరా మీరే. వాళ్ళేం తినేది, మేము తింటామని మీరు తినడం మొదలుపెట్టారు. ఇంకా ఈ పంటలు వంటలు ఎందుకులే మనకి, జొమాటో స్విగ్గీలు తయారయ్యి ఫోన్లు చేసుకొని ఆర్డర్లు చేసుకొని తింటున్నారు. ఇంకా వంటిండ్లు మొత్తం నాశనం అయిపోయింది. వంటిండ్లు ఎందుకు? ఇంకా ఇలా తయారయ్యారు మానవ సమాజం. ఇంకా రోగాలు రాక ఇంకేమొస్తాయా మీకు? చివరికి DMD, మస్కులర్ డిస్ట్రోఫీ, హార్ట్ మజిల్స్లో నరాలకు సంబంధం తగ్గిపోయి హార్ట్ కొట్టుకోవడం తగ్గిపోతూ వస్తుంది. మస్కులర్ డిస్ట్రోఫీ అది ఇక్కడైతే అలా కాలుకు కావచ్చు, తలకు కావచ్చు, కళ్ళకు కావచ్చు, ఏ దానికైనా కావచ్చు. ఇది జెనెటిక్ డిసార్డర్, ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే నర్వ్ ప్రాబ్లం కాదు, మస్కులర్ ప్రాబ్లం కాదు, ఆ కోఆర్డినేషన్ ప్రాబ్లం. మీరు చక్కెర ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ అవుతుంది. 60 కొట్టుకుంటుంది, 1 సంవత్సరంలో ఈ చక్కెర ఈ పాలు ఇంబ్యాలెన్స్ అంతా చేసుకుంటే అది 30కి వస్తుంది. ఇంకొక 10 తగ్గిపోతే చచ్చిపోతారు. ఇలాంటి భయంకరమైన రోగాల్ని కూడాను మళ్ళీ రివర్స్ చేసుకోండి. మీరు డయాబెటీస్, క్యాన్సర్ కాదు నేను మాట్లాడేది, ఇలాంటి ఇంకా భయంకరమైన రోగాలు కూడాను ఈ బ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తే, మైక్రోబియల్ బ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తే, బికాస్ ఇట్ ఈస్ ద మైక్రోబ్స్ దట్ ప్రిపేర్ దీస్ వండర్ఫుల్ కెమికల్స్ టు కరెక్ట్ ఆ మస్కులర్ డిస్ట్రోఫీకి కావాల్సిన, ఆ కోఆర్డినేషన్కి కావాల్సిన అంశాలని కూడాను తయారు చేస్తుంది. సో 40కి వచ్చింది నీ హార్ట్ బీటు, ఇంకా నీకు సంవత్సరమే టైం ఉందని డాక్టర్లు చెప్పి చేతులు కడుక్కుంటే ఆ పేషెంటు ఈ ఆహారం అంబలి తినడం మొదలుపెట్టాడు. 9 వారాలు అంబలి తినే లోపల హార్ట్ బీటు 50కి వచ్చింది. 8 నెలలు ఇప్పుడు 69 హార్ట్ బీటు. ఒక 10 స్టెప్పులు నడవలేని వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 10 కిలోమీటర్లు నాన్ స్టాప్ 2 గంటల్లో నడిచేస్తున్నాడు. అది ఆరోగ్యం అంటే. డయాబెటీస్ బాగు చేసేది, క్యాన్సర్ బాగు చేసేది కాదు లెక్క. ఇలాంటి భయంకరమైన జెనెటిక్ డిసార్డర్స్ని కూడాను ఆర్డర్లోకి తీసుకొచ్చే సామర్థ్యం ఈ బ్యాలెన్స్ని కనుక్కున్నప్పుడు వస్తుంది. అది మైక్రోబియల్ బ్యాలెన్స్, హార్మోన్ బ్యాలెన్స్, గ్లూకోజ్ బ్యాలెన్స్. ఇది రోగానికి మూలం. సో ఈ 3 గురించి మాట్లాడకుండా ఈ డాక్టర్లు విటమిన్ B12 ఇది కారణము, విటమిన్ D కారణము, విటమిన్ D తీసుకో, ట్యాబ్లెట్ వేసుకో, ఏం చేస్తే ఏమవుతుంది? ట్యాబ్లెట్లు అమ్ముతూ ఉంటారు వాళ్ళు, అంతే. చివరికి ఏమీ కాదు. అండ్ సాడ్లీ ఎనఫ్ ద హోల్ మెడికల్ వరల్డ్ నౌ హ్యాస్ బీన్ బాయిల్డ్ డౌన్ టు దిస్ మచ్, దట్ దే ఐదర్ సెల్లింగ్ ద ట్యాబ్లెట్స్ ఆర్ సెల్లింగ్ ద టెక్నాలజీ, నథింగ్ ఎల్స్. They have never cured any disease till today. They are just managing things. అర్థమవుతుందా నేను చెప్పేది? సో నిజంగా మీకు ఆరోగ్యం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఈ నిజమైన పదార్థాలని పెంచే రైతుల దగ్గరికి వెళ్ళాలి. అయితే రైతులను ఏం చేశారు మీరు? డీఫోకస్ చేశారు.
వాళ్ళు పెంచే సజ్జలొద్దు, వాళ్ళు పెంచే నువ్వులొద్దు, వాళ్ళు పెంచే వెరి నువ్వులొద్దు, ఏమీ వద్దు. మీకు కావాల్సింది రిఫైన్డ్ ఆయిల్, ఆ చక్కెర, ఆ గుడ్లు, ఆ కోళ్ళు, బిర్యానీలు తినండి. ఏమొస్తుంది మీకు? రోగాలు వస్తున్నాయి. ఇంక్లూడింగ్ మీ జెనెటిక్ మ్యాప్నే మార్చేస్తున్నాయి ఈ వైరస్ లోపలికి వెళ్ళి. లేనిపోని రోగాలు వస్తున్నాయి. దాన్ని కరెక్షన్ చేయాలంటే మందులతో కాదు, టెక్నాలజీలతో కాదు, నిజమైన ఆరోగ్యకరమైన ఆ సూక్ష్మజీవుల్ని మళ్ళా వెనక్కి తీసుకురావాలి మీ పొట్టల్లోకి. అది జరుగుతుంది ఎప్పుడు మీరు ఈ సిరిధాన్యాల్ని అంబలి అంటే ఏమిటి? పులియబెట్టిన గంజి. 1 లోటాకి 10 లోటా నీళ్లు వేసి నానబెట్టండి మట్టి కుండలో. మీరు నాన్ స్టిక్లో నానబెట్టకండి. చాలా ఈజీ, కడగాల్సిన పని లేదు. నాన్ స్టిక్ నీళ్ళు వేసి అట్టయితే అయిపోయింది. కానీ ఏమవుతుంది? మట్టి కుండను కడగాల్సిన పని లేదు. నీళ్ళు వేసి అలా అంటే అది క్లీన్ అవుతుంది, ఏమీ ఇబ్బంది లేదు. మట్టి కుండ అయితే మన్ను వేసి కడిగినా చాలు, మీకు సోపులు అవసరం లేదు. అంత సులభం, ఖర్చే లేదు. ఆ మట్టి కుండలో రాత్రి నానబెట్టి ఈ రాగి పాత్ర స్పృశించిన నీళ్ళతో నానబెట్టండి. ఆ నీళ్ళను పారేయకండి. ఆ నీళ్ళలోనే చిన్న మంటలో ఉడకబెట్టండి. మంట తగ్గిన తర్వాత ఒక 15-20 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత, వేడి తగ్గిన తర్వాత ఒక పంచబట్ట కట్టండి, పాతది ఖద్దరు పంచబట్ట. మళ్ళీ ఈ ప్లాస్టిక్ బట్టలు కట్టకండి. గాలి ఆడాలి. గాలి ఆడితే గాల్లో ఉన్న సూక్ష్మజీవుల్ని ఆయా శ్రీధాన్యానికి సంబంధించిన పీచు పదార్థం, పిష్ట పదార్థం, వైవిధ్యమైన సూక్ష్మజీవుల్ని ఆకర్షిస్తాయి. 7-8 గంటలు వేడి ప్రదేశం అయితే, చలికాలం అయితే ఉదయం నుంచి సాయంకాలం. కొద్దిగా తెలివి ఉపయోగించండి. మీరు విజయవాడలో ఉంటే 4 గంటలకే పులిసిపోతుంది. హైదరాబాద్ చలికాలం అయితే 8 గంటలు కావాలి. అదే మైసూరుకు వస్తే 12 గంటలు కావాలి. సో ఆలోచించి ఎక్కడున్నారో అని గమనించి పులియబెట్టండి. రాత్రి వండింది ఉదయం వండింది రాత్రి, అంటే రొటేషన్ ఉండాలి. అంటే దానికి ముందే మీరు ఒక 10 గంటల ముందు నానబెట్టాలి. కొద్దిగా ప్లానింగ్ కావాలి. 2 నిమిషాల్లో తయారు కాదు ఇవి. లేకపోతే స్విగ్గీలో ఆర్డర్ చేస్తే అర్ధగంటలో ఇంటికే వచ్చేస్తుంది, నోట్లోకి పెట్టేస్తున్నారు. అలాంటివి తినకండి. ఇలా మీ చేతులతో మీరే తయారు చేసుకొని, బుద్ధిమాంద్య పిల్లలైనా, డిఎండి పేషెంట్లైనా, క్యాన్సర్ పేషెంట్ అయినా, హెచ్ఐవి పేషెంట్ అయినా 6 వారాలు మొదటిగా ఆ మైక్రోబియల్ బ్యాలెన్స్ని కలగజేస్తే ఇంకా చూసుకోండి వాళ్ళు ఎలా పుంజుకుంటారు. బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లు 100 మంది పిల్లలు 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఇలా 6 వారాలు ఈ అంబలి ఇవ్వటం, ఆర్కతో సంబంధించి అరికలతో అంబలి తయారు చేసిస్తే రక్తపు క్యాన్సర్ పేషెంట్లు 6 వారాల్లో పుంజుకోవటం మొదలు పెడతారు. 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో పూర్తిగా నయమవుతున్నారు. 100 మంది. ఎలా చేయగలుగుతున్నాం ఇది? ఆ బ్యాలెన్స్, మైక్రోబియల్ బ్యాలెన్స్, హార్మోనల్ బ్యాలెన్స్, గ్లూకోజ్ బ్యాలెన్స్. సో సిరిధాన్యాలు ఇలా మైక్రోబియల్ బ్యాలెన్స్ని, హార్మోనల్ బ్యాలెన్స్ని ఎలా తయారు చేస్తున్నాయంటే ఇంబ్యాలెన్స్ని క్లీన్ చేస్తున్నాయి. అందులో ఉన్న పీచు పదార్థం సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఈ 2 అంశాలు మీ గుదద్వారం నుంచి పెద్ద పేగుల వరకు ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటుకొని ఎన్ని కల్మషాలని తీసేయడం మొదలు పెడతాం. సాల్యుబుల్ ఫైబర్ రక్తంలో పారాడుతూ ఆయా అంగాల్లో ఇరుక్కుపోయిన కల్మషాన్ని ఆ రోజుకు తీయడం మొదలు పెడుతుంది. ఈ ప్రాతిపదికలో సామెలు మీ జననాంగాల నుంచి కల్మషాలని తీసేస్తుంది. అరికలు మీ ఎముకల మధ్య నుంచి, రక్తం నుంచే కల్మషాలను తీసేస్తుంది. కొర్రలు మీ నరనాళాల నుంచి, శ్వాసకోశాల నుంచి కల్మషాలని తీసేస్తుంది. ఊదలు మీ నిర్నాళ గ్రంథులు, క్లోమము, కాలేయము, ప్లీహము ఇలాంటి మృదు అంగాల నుంచి కల్మషాలని తీసేస్తుంది.
అర్థమవుతుందా?